కర్నూలు జిల్లా ప్రజలకు రైల్వే శాఖ నుంచి తీపి కబురు అందింది. రాయలసీమ ముఖద్వారం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది. దశాబ్దాల కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. కర్నూలు అమరావతి మధ్య నేరుగా రైలు సౌకర్యం కల్పించాలని కోరుతూ కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ చేసిన విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన ఎంపీ జిల్లా ప్రజల ఇబ్బందులను వివరించారు. రాజధానికి వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న రవాణా ఇబ్బందులను తొలగించి నేరుగా రైలు నడపాలని కోరారు. ఎంపీ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే అమరావతికి రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారంటున్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఇందులో పాటు మాట్లాడడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మన కర్నూలు జిల్లాకు సంబంధించి క్యాపిటల్ అమరావతిలో పెట్టారు. అంటే కర్నూలు జిల్లా నుంచి ప్రజలు ఎవరైనా సరే క్యాపిటల్ సిటీకి వెళ్ళాలంటే కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 8 నుంచి 9 గంటలు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి రాజధానికి రైలు ప్రయాణం, రైలు సౌకర్యం కల్పించాలని చాలా మంది కోరుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను చెప్తా ఉన్నాను. కర్నూలు టు విజయవాడనే కాదు, మనకు కర్నూలు టు వైజాగ్ వరకు మనకు ట్రైన్ రావాలని చెప్పేసి మన శీతాకాల సమావేశాల్లో మేము గౌరవ కేంద్ర మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే మనకు ఎమర్జెన్సీగా ఒకవేళ కొత్త ట్రైన్ వేయడం లేట్ అయితే మాకు ఒక స్కోప్ ఉంది సార్. అక్కడ మహబూబ్ నగర్కి వచ్చి మహబూబ్ నగర్ టు వైజాగ్ ట్రైన్ రన్ అవుతా ఉంది ప్రస్తుతం. ఆ మహబూబ్ నగర్ లో ఉండేటువంటి ట్రైన్ 6 అవర్స్ హాల్ట్ అవుతా ఉంది. దాన్ని కర్నూలుకు పొడిగించండి అని చెప్పేసి మొన్న అభ్యర్థించాము. సార్ స్వయంగా అశ్విని వైష్ణవ్ గారే మ్యాప్ తెప్పించుకొని ఐఏఎస్ లో ముందర కూర్చోబెట్టుకొని దాన్ని పరిశీలించారు. దాని తాలూకు మొత్తం సౌత్ సెంట్రల్ జీఎం గారు కూడా సార్ పంపారు. దీన్ని పరిశీలించండి ఒకసారి కర్నూలుకి. ఇది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇది క్యాపిటల్ కర్నూలు అనేది చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మా కర్నూలు నుంచి విజయవాడనే కాదు, మనకు ఆర్థిక రాజధాని కాబోతున్నటువంటి వైజాగ్ కూడా మాకు కావాలని చెప్పేసి ఈ ట్రైన్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి కూతబేట దూరంలో దాన్ని తీసుకుపోవాలని చెప్పేసి అందులో భాగంగా దాన్ని అడగడం జరిగింది. సార్ దాని విషయంలో జీఎం గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక కర్నూలు నుంచి వైజాగ్ మనకు వయా నంద్యాల మీద సపరేట్ గా ట్రైన్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అందుకని అంతకంటే ముందుగా మనకి ఎమర్జెన్సీగా రిలీఫ్ కావడానికి ఆ మహబూబ్ నగర్ నుండి ట్రైన్ ఇక్కడికి పొడిగించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే మనం ఈ ట్రైన్ నెగ్లెక్ట్ చేస్తే అది మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వాళ్ళు తీసుకుపోయే ప్రమాదం ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మేము కూటమి ప్రభుత్వంలో భాగంగా మేము అలయన్స్ లో ఉన్నాం కాబట్టి గట్టిగా సార్కు వేడుకోవడం జరిగింది. అందులో భాగంగా నాకు ఖచ్చితంగా ఆశాభావం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ నుండి ట్రైన్ మన కర్నూలుకి వస్తుందని చెప్పేసి అది వచ్చిందంటే కొంతవరకు మన సమస్యలు తీరుతాయి. ఎందుకంటే కర్నూలు టు వైజాగ్ అన్నప్పుడు మనకు దాదాపు విజయవాడ అన్ని టౌన్లు కవర్ అయిపోతాయి మనకు వైజాగ్ వరకు. కాబట్టి అది ఒక మంచి శుభపరిణామంగా జరుగుతాయని ఒక ఆశాభావం ఉంది. అంతేగా మీరు చెప్పినట్టు సపరేట్ ట్రైన్ కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే కర్నూలు జిల్లా వాసుల చిరకాల కోరిక త్వరలోనే సాకారం కాబోతుందని చెప్పి ఎంపీ చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్ తో మురళీకృష్ణ, YK TV కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.